ఎస్ శ్రీహరి, ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీతో అంటగాగిన ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపై కూడా బదిలీ వేటుపడింది. తెలుగుదేశం పార్టీతో పాటు అనేక పక్షాలు, తర్వాతనేమో పలువురు నేతలు, మండల స్థాయి నేతలు కూడా కేంద్ర ఎన్నికల కమిషన్కి అధికారులు అందరిపై కూడా ఫిర్యాదు చేశారు. దీంతో కేంద్ర ఎన్నికల కమిషన్ నివేదిక తెప్పించుకున్న అనంతరం 5 జిల్లాల ఎస్పీలు, గుంటూరు రేంజ్ ఐజీ పాల్రాజ్తో పాటు 5 జిల్లాల ఎస్పీలు అంటే మొత్తం 6 ఐపీఎస్ అధికారులు, 3 జిల్లాల కలెక్టర్లపై కూడా బదిలీ వేటు వేసింది. శ్రీహరి, రేపో మాపో రాష్ట్రంలో 2 సీనియర్ ఐపీఎస్, ఒక సీనియర్ ఐపీఎస్ అండ్ సీనియర్ ఐఏఎస్ అధికారులపై కూడా వేటు పడుతుంది అని చెప్పి ఏబిఎన్కి ఖచ్చితమైన సమాచారం ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు ఇది అధికార పార్టీకి భారీ షాక్ అని చెప్పక తప్పదు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ప్రధానమంత్రి సభ జరిగింది. గుంటూరు జిల్లా చిలకలూరుపేటకు సమీపంలోని బొప్పూడి వద్ద జరిగిన సభలో ప్రధానమంత్రి సభలోనే సాక్షాత్తు డీ జోన్ అని, స్టెరైల్ జోన్ అంటారు దాన్ని, ఆ డీ జోన్లోకి వాటర్ బాటిల్స్ విసిరేయటం, ప్రధానమంత్రి మాట్లాడుతుండగా 5 సార్లు ఆయన స్పీచ్ ఆగిపోవటం వంటి ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా ప్రధానమంత్రి సభ వెనుక ఉన్న కోల్కతా చెన్నై నేషనల్ హైవే మీద దాదాపుగా 25 కిలోమీటర్ల పాటు ట్రాఫిక్ ఆగిపోవటం వంటి అంశాలు కూడా కేంద్ర ఎన్నికల కమిషన్, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సీరియస్గా తీసుకుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక అందిన తర్వాత, రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి నివేదిక అందిన తర్వాత కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా దీనికి సంబంధించి ఒక నివేదికను రూపొందించాయి. ఈ నివేదిక అనంతరం ముఖ్యంగా పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డిపై వేటుపడింది. అదేవిధంగా దీనికి బాధ్యత వహించాల్సింది, అదేవిధంగా దీన్ని సభను పర్యవేక్షించాల్సింది గుంటూరు రేంజ్ ఐజీ పాల్రాజు కావడంతో ఆయనపై కూడా వేటుపడింది. ఇక దీంతో పాటు ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి చిత్తూరు నుంచి అక్కడ తిరుపతి నుంచి తీసుకువచ్చి ప్రకాశం ఎస్పీగా వేశారు. ప్రకాశం జిల్లాలో మునియా అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త చిలకలూరుపేట దగ్గర జరిగిన ప్రధానమంత్రి సభకు వచ్చాడని చెప్పి ప్రత్యర్థులు హతమార్చారు. ఇది రాజకీయ హత్యేను అని చెప్పి ఆయన వివరణ తీసుకునేందుకు ఎన్నికల కమిషన్ సీఈఓని పిలిచినప్పుడు కూడా స్పష్టంగా సీఈఓ చెప్పారు. దీంతో ఆయన మీద కూడా వేటు వేశారు. అదేవిధంగా నెల్లూరు ఎస్పీ కూడా, అక్కడ పరమేశ్వర్ రెడ్డి కూడా అక్కడ కొంతమంది అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఫిర్యాదులు రావడంతో కేంద్ర ఎన్నికల కమిషన్ విచారణ జరిపించి ఆయన మీద చర్యలు తీసుకుంది. ఇక దీంతో పాటు సత్యసాయి జిల్లా ఎస్పీలపై కూడా అక్కడ కూడా వేటు వేశారు. అక్కడ ఉండే అనంతపూర్ ఎస్పీ అంబురాజన్ పై కూడా వేటు వేశారు. అదేవిధంగా ఐపీఎస్ఎల్ తో పాటుగా ఐఏఎస్ఎల్ పైన కూడా 3 జిల్లాలకు సంబంధించి ఇటీవలే లక్ష్మీసా తిరుపతి కలెక్టర్ గా కూడా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన నేరుగా అక్కడ స్థానిక ఎమ్మెల్యే దగ్గరకు కూడా వెళ్లి కలవడం చాలా దుమారం రేగినటువంటి పరిస్థితిని మనం చూసాం. దాంతో పాటుగా గౌతమి, రాజాబాబు వీరిపైన కూడా వేటు వేయడాన్ని ఎలా చూడాలి? ప్రధానంగా వీరిని కూడా బదిలీ చేయడానికి దారితీసినటువంటి కారణాలు, పరిణామాలు ఏంటి? శ్రీహరి, మీరు అన్నట్టుగానే కరెక్ట్గా అక్కడ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన వెళ్లి అక్కడ ఉండే ఎమ్మెల్యేని కలవటం కూడా తీవ్ర వివాదం రేకెత్తించింది. దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదులు వెళ్ళాయి. అదేవిధంగా గతంలో లోక్సభ ఎన్నికల సందర్భంగా అక్కడ తిరుపతిలో ఏదైతే ఫేక్ ఐడి కార్డులు, ఓటర్ ఐడి కార్డులు వచ్చాయో దాని మీద కూడా చర్యలు తీసుకునే క్రమంలో పలువురు అధికారులపై, పోలీసులు, అదేవిధంగా రెవెన్యూ అధికారులపై కూడా, అదేవిధంగా అక్కడ ఉండే కలెక్టర్పై కూడా అప్పట్లో వేటు వేశారు. అయితే ఈ కేసుకు సంబంధించిన పురోగతిలో కానీ, లేకపోతే తిరుపతిలో గల్లంతైన ఓట్లకు సంబంధించి కానీ అక్కడ అధికారిని బాధ్యులుగా చేశారు. దీంతో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే అక్కడ కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబును కూడా బదిలీ చేశారు. రాజాబాబు బదిలీ కారణం కూడా అధికార పార్టీ నేతలతో ఆయన అనుకూలంగా ఉంటున్నారు అని కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ ఫిర్యాదులు అందడంతో దానిపై కూడా విచారణ జరిపిన అనంతరం ఆయన్ని బదిలీ చేయాలి అని నిర్ణయించారు. ఇక అనంతపురం కలెక్టర్ గౌతమి, మీకు తెలుసు శ్రీహరి, ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా